Hi friends, this is Sripad Ram, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇవాళ బిజినెస్ మ్యాన్కు ఉండే లక్షణాల గురించి మాట్లాడదాం. ముఖ్యంగా బిజినెస్ మ్యాన్కి చాలా లక్షణాలు అవసరం. టైం మేనేజ్మెంట్ అనుకోండి, హార్డ్ వర్క్ అండ్ యాక్సెప్టెన్స్ కానీ, బిలీఫ్ కానీ, నమ్మకం కానీ, నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్, కస్టమర్స్తో రిలేషన్షిప్ కానీ, మాట్లాడే విధానము, ఇలా చాలా ఉన్నాయి. బిజినెస్ మ్యాన్కి నంబర్ ఆఫ్ క్వాలిటీస్ కావాలి. కానీ అందులో మనం ముఖ్యంగా ఆలోచిస్తే నా దృష్టిలో ఒక 4 చాలా 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 ఇంపార్టెంట్ అవుతాయి. మన బిజినెస్ సక్సెస్ కావడానికి కారణం ఈ 4 అవుతాయి ఎప్పుడు కూడా. ఫస్ట్ యాక్సెప్టెన్స్ అంటారు. ఆ బిజినెస్ను మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి 100%. లేకపోతే ఆ బిజినెస్లోకి దిగడమే తప్పు. యాక్చువల్గా అది మనకు ప్రాబ్లం అయిపోతుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాడు మేనేజర్గా అండ్ ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలని అనుకున్నాడు. ఫుడ్ ట్రక్ బిజినెస్ యాక్సెప్ట్ చేసుకోవాలి పెట్టే కన్నా ముందే. పెట్టిన తర్వాత దాన్ని తక్కువగా ఫీల్ అవ్వడము, లేకపోతే ఏదో ఒక లోపల గిల్టీ ఫీలింగ్ ఉండి కనుక నేను మేనేజర్ కన్నా ఇది తక్కువ చేస్తున్నా అనే భావన మనకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్ చేసుకోవడంలో రాంగ్ వెళ్తున్నట్టు. సో అందుకని ఫస్ట్ క్లారిటీగా క్లియర్గా ఆలోచించి ఈ బిజినెస్లోకి దిగుతున్నా అంటే దాన్ని మనం మనసా వాచ కర్మణ యాక్సెప్ట్ చేయాలి ఫుల్గా. లెట్ us ఆల్సో అండర్స్టాండ్ ఇంకొకటి. నేను ట్రావెల్స్ బిజినెస్ పెడదాం అనుకున్నాను. ట్రావెల్స్ బిజినెస్లో ఒక 4-5 కార్లు పెట్టుకొని ట్రావెల్ బిజినెస్లోకి దిగుదాం అనుకున్నాను నేను. బట్ ట్రావెల్ బిజినెస్లోకి దిగినప్పుడు మనం 100% మైండ్తో, ఆలోచన విధానంతో ఒక ట్రావెల్ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తున్నా అనే ప్రౌడ్ ఫీలింగ్తో దిగాలి అందులోకి. ఎక్కడైనా కొంచెం హెజిటేషన్ ఉంది అంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు అని. చాలామంది 50% వాళ్ళ బిజినెస్లో యాక్సెప్ట్ 100% చేయకుండానే ఎవరో చెప్పారు కదా అని దాంట్లోకి దిగి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ బిజినెస్ను మనం 100% 200% యాక్సెప్ట్ చేయాలి మైండ్లో. దెన్ ఓన్లీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండోది నమ్మకం, బిలీఫ్ అంటారు. ఈ నమ్మకం అనేది మనకు 100% 200% నమ్మకం ఉండాలి. ఈ బిజినెస్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. 100 మంది నీ చుట్టూ వాళ్ళు కంపల్సరీ చెప్తారు. ఈ బిజినెస్లో అందరు వచ్చి ఎంతమంది ఫెయిల్ అయినరు అనే ఎగ్జాంపుల్ మనకి ఇస్తారు ఎప్పుడు కూడా. నువ్వు చెప్పు, బట్టల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అండి, పక్కవాడు వచ్చి అందులో 10 మంది ఎలా ఫెయిల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు చెప్పు, రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, 10 మంది ఎలా ఫెయిల్ అయ్యారు అనే విషయం చెప్తాడు వాడు. మీకు అందరికీ ఒక క్వశ్చను, బట్టల బిజినెస్లో 100 మంది సక్సెస్ అయ్యారు, 1000 మంది ఫెయిల్ అయ్యారు. ఫుడ్ ట్రక్ బిజినెస్లో 100 మంది సక్సెస్ అయ్యారు, 1000 మంది ఫెయిల్ అయ్యారు. మీరు ఏదైనా బిజినెస్ మోడల్ తీసుకుంటే మీకు కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, చాలా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఏది మెజారిటీ? ఫెయిల్యూర్ ఇస్ మెజారిటీ. కాబట్టి నువ్వు ఎక్కువ మెజారిటీ ఫెయిల్యూర్స్ గురించి వింటావు బయట. అది కామన్. అది 100 మెంబర్స్లో 100 మెంబర్స్ సేమ్ బిజినెస్ పెడితే కూడా, సేమ్ ప్లేస్లో పెడితే కూడా, సేమ్ మనీతో పెడితే కూడా 90% అందులో ఫెయిల్ అయిపోతారు. 10 పీపుల్ ఓన్లీ సక్సెస్ అవుతారు. ఎందుకు? బిజినెస్ అనేది పర్సన్ మీద డిపెండ్ అవుతుంది తప్ప బిజినెస్ అనేది ఏ బట్టల మీదనో లేకపోతే ఫుడ్ ట్రక్ మీదనో డిపెండ్ అవ్వదు. అది చాలామందికి ఉన్న రాంగ్ యాటిట్యూడ్. అది అది తీసేసుకోవాలి మనం. బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కారణం నేనే బిజినెస్ ఓనర్, అంతే. ఇది రెండోది. ఆ నమ్మకం పెట్టుకొని మనం బిజినెస్లోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3, ఇంకా ఏ బిజినెస్ అన్నా చేయండి, హార్డ్ వర్క్కి ఎక్సెప్షనే లేదు అందులో. హార్డ్ వర్క్ అనేది మస్ట్. బిజినెస్ ఏదో ఈజీగా అయిపోతుంది, హార్డ్ వర్క్ లేకుండా అయిపోతుంది అని అనుకుంటే కనుక మనం మొత్తం అంటే రాంగ్ ఆలోచన విధానంతోనే బిజినెస్లోకి దిగినట్టు. అట్లాంటప్పుడు దిగొద్దు. జాబ్లో కష్టం ఉంది నాకు చెప్పి అని బిజినెస్లోకి వస్తే గుర్తుంచుకోండి, జాబ్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్క్ బిజినెస్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో ఆ హార్డ్ వర్క్ కంపల్సరీ బిజినెస్కి. మీరు ఒక ఛాయ్ డబ్బా పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎంత కష్టపడతాడు ఆయన మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు. సో హార్డ్ వర్క్కి ఎక్సెప్షనే లేదు. హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్, కంపల్సరీ. బిజినెస్ అంటే ఫస్ట్లో హార్డ్ వర్క్ మ్యాండేటరీ, ఇంకా దానికి నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. కాబట్టి హార్డ్ వర్క్ లేకుండా ఏదో బిజినెస్ అయిపోతుంది, ఈజీగా సక్సెస్ అయిపోతాం మనము, లక్షల రూపాయలు వచ్చేస్తాయి అని అనుకుంటే మాత్రం బిజినెస్లోకి దిగడం రాంగ్. రాదర్ దాన్ ఇవి క్లియర్గా అర్థం చేసుకొని మనం బిజినెస్లోకి ముందు స్టెప్ వేయాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఈ 3 లక్షణాలలో చాలా ఉన్నాయి. బిజినెస్కి కావాల్సిన చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ 3 ఇంపార్టెంట్ ఫస్ట్ బేసిక్ స్టెప్స్ ఏంటి అంటే, 1 ఆ బిజినెస్ మోడల్ని, ఆ బిజినెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. 2 ఆ బిజినెస్ని నమ్మాలి, దీంట్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా అని నమ్మకం తీసుకొచ్చుకోవాలి. 3
హార్డ్ వర్క్ కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది మనం. ఎన్ని రోజులు చేయాలి? 3 years 999 days ఆ బిజినెస్ మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి అనే విషయం నేను మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్స్ అలాట్.